శ్రీవిఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో ఆరోగ్య సిద్ధిని గురించి, ముఖ్యంగా గ్రహముల ద్వారా ఆరోగ్యాన్ని పొందటం. మనకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఏ అనారోగ్యానికి కారణమైనటువంటి గ్రహం ఏమిటో తెలుసుకుని ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తుతి చేయటం ద్వారా మనము ఆ అనారోగ్యం నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అలా రాహువుకి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా నడుము, రాహు మహర్దశలో నడుముకి సంబంధించినటువంటి వ్యాధులు, ముఖ్యంగా వెన్నుపూస, వెన్నుపాము అంటాం. రాహువు సర్పము, అట్లాగే మన శరీరంలో ఉండేటటువంటి వెన్నుపాము మీద ఆ రాహువు యొక్క ప్రభావం కనపడుతుంది. నడువు నొప్పులు రావటము, అట్లాగే ఆ పూసలు అరిగిపోవటము, సయాటిక్ పెయిన్ వంటివి రావటము, ఇలాంటివన్నీ కూడా రాహువు వల్ల ఏర్పడుతూ ఉంటాయనేటటువంటిది గుర్తించాలి. అట్లాగే పొట్టకి సంబంధించినటువంటి వ్యాధులు, పన్ను, నాలుక, ఎముకలు, వీటికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా రాహువుకి సంబంధించినటువంటివే. చర్మ వ్యాధులు, క్షయ, చిన్న ప్రేవుల్లో వచ్చేటటువంటి వ్యాధులు, అలాగే నాలుక పూత, నాలుక మీద పూత పూసి అన్నం తినలేకపోవటం, కారం పట్టకపోవటం, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాహుకి అధీనమైనటువంటివి ఈ వ్యాధులు. ముఖ్యంగా ఎముకలు, వెన్నుపూస, వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా రాహుకి సంబంధించిన వ్యాధులు అని గుర్తించి అవి ఏర్పడినప్పుడు ఆ బాధల సమయంలో రాహుకి సంబంధించినటువంటి స్తోత్రాలు చేయటము, పూజ చేయటము, ఇటువంటివి నిర్వహించుకోవాలి. రాహుకి సంబంధించినటువంటి రత్నము గోమేధికము. అటువంటి గోమేధికాన్ని శూర్పాకార మండలంలో స్థాపించుకోవాలి. శూర్పము అంటే చాట. అటువంటి ఆకారంలో దిమ్మ చేయించి దానిలో ఈ రాహుకి సంబంధించినటువంటి రత్నం గోమేధికాన్ని నిబంధింపచేయటం మంచిది. అట్లాగే మినుములు దానం చేయటం, దానివల్ల కూడా రాహుగతమైనటువంటి దోషాలు పోతాయి కాబట్టి అలా ఆచరించాలి. రాహుకి సంబంధించినటువంటి ధ్యానం చేసుకోవాలి. రాహుం మలయజం శూద్రం కృష్ణం కృష్ణాంబరం తథా చారు సింహాసనం దేవం ఛాత్వా పూజార్థమాహ్వయేత్ చతుర్బాహుం ఖడ్గపరశు శూలచర్మకరం తథా కళాధిదైవం సూర్యాస్యం సర్ప ప్రత్యధిదైవతం. అటువంటి రాహు చతుర్బాహువుడు, 4 చేతులు ఉంటాయి. ఖడ్గ, పరశు, శూల, చర్మకరం. ఖడ్గము, పరశు అంటే గొడ్డలి, శూలము చర్మము అంటే డాలు, వీటిని చేత ధరించి ఉంటాడు. కళాధి దైవతము, అట్లాగే సర్ప ప్రత్యధి దైవతము, సర్పమే అధిదేవత, ప్రత్యధిదేవతలుగా కలిగినటువంటి రాహువుని సేవించటం ద్వారా, రాహు స్తుతి చేయటం ద్వారా రాహుగతమైనటువంటి రోగాల నుంచి బయటపడాలి. రాహుగ్రహ దోష నివృత్తి కోసమని వరాహ అవతారమూర్తి స్తుతి చేయమని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. భూచోరకహర పుణ్యమతే క్రోడోధృత భూదేవ హరే క్రోడాకార శరీర నమో హరిభక్తంతే పరిపాలయ మాం అనేటటువంటిది ఈ వరాహ అవతారానికి సంబంధించినటువంటి స్తుతి. ఆ స్తుతి చేయటం వల్ల కూడా ఇదే కాదు, వరాహ అవతారానికి సంబంధించినటువంటి ఏ స్తుతి చేసినా రాహువు వల్ల మనం పొందేటటువంటి రోగాల నుంచి బయటపడతాం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని చెప్పి ఆ శ్లోకాన్ని రోజు 18 సార్లు చదువుకోవటం వల్ల కూడా ఈ రాహు బాధల నుంచి బయటపడతాం. కాబట్టి ఎముకలకు, అట్లాగే వెన్నుపూసకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు ముఖ్యంగా రాహువు విషయంలో జాగ్రత్త పడి జపాలు చేయించుకోవటము, స్తోత్రాలు, ఇటువంటి వాటి ద్వారా రోగోపశాంతిని పొందాలి. స్వస్తి.